హలో గైస్, ఈరోజు మనం అయితే కైజు నంబర్ 8 ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 4 చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కాఫ్కా ఇంకా ఇచికావా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే కాఫ్కా మేనేజర్ వచ్చి వీళ్ళిద్దరికి మెయిల్ ఇస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు మెయిల్ తీసుకుని ఓపెన్ చేసి చూస్తారు. నెక్స్ట్ సీన్ లో మనం డిఫెన్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ని చూస్తాం. ఇజుమో అఓయి దగ్గరకు వచ్చి, నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావని అని అంటాడు. సేమ్ నేను కూడా అని అఓయి రిప్లై ఇస్తాడు. ఇంకా ఇజుమో అఓయితో కాఫ్కా ఫెయిల్ అయినట్టున్నాడు అని అంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడే అక్కడికి కికోరు వస్తుంది. అప్పుడే కికోరు దగ్గర ఒక అమ్మాయి వచ్చి, షినోమియాసా నువ్వు టాప్ స్కోరర్ అని విన్నాను అని అంటుంది. ఇది విని కికోరు, అవును, ఓత్ తీసుకోవడానికి కూడా నన్నే సెలెక్ట్ చేశారు అని కికోరు అంటుంది. ఇజుమో అఓయితో, టెస్ట్ ముందు నేనే ఫస్ట్ వస్తాను అనుకున్నాను, కానీ అదంతా చూసిన తర్వాత నువ్వు నేను నంబర్ 2 స్పాట్ కోసం ఫైట్ చేయలేము అని ఇజుమో అంటాడు. ఇది విని అఓయి, నేను ఫిట్నెస్ ఎగ్జామ్ లో హైయెస్ట్ స్కోర్ చేశాను, నువ్వు నంబర్ 2 కోసం ఏం చేయి, కానీ నేను నంబర్ 1 కోసం ఏం చేస్తాను అని అఓయి అంటాడు. ఇంకా ఇహారో ఇచికావా దగ్గరకు వచ్చి, నువ్వే కదా అంకుల్తో ఉన్నది అని అంటాడు. నా పేరు ఇచికావా రెనో అని ఇచికావా రిప్లై ఇస్తాడు. నా పేరు ఫురోహాషి ఇహారో, నన్ను ఇహారో అని పిలువు రెనో అని ఇహారో అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ హ్యాండ్ షేక్ చేసి ఇహారో ఇచికావాతో, అంకుల్ పాస్ అవ్వలేదా అని అంటాడు. ఇది విని ఇచికావా రిప్లై ఇస్తున్నప్పుడే మీనా అక్కడికి వస్తుంది. ఇంకా అందరూ అటెన్షన్ లో నిలబడతారు. మీనా స్టేజ్ ఎక్కిన తర్వాత కికోరోని స్టేజ్ మీదకి పిలుస్తారు. మీనా కికోరుతో, ఇంకా మీ 27 మెంబర్స్ డిఫెన్స్ ఫోర్స్ ఆఫీసర్ అని కికోరుకు అంటుంది. ఇంకా కికోరు, మేము 27 మెంబర్స్ మిషన్స్ లో మా బెస్ట్ ఇస్తాం అని అంటుంది. ఇంకా మీనా కికోరుతో, ఎగ్జామ్ ఇన్సిడెంట్ లోను చాలా హెల్ప్ చేసావు, నీ వల్ల ఎవరికి ఏం కాలేదు, నీకు మళ్ళీ థ్యాంక్ యూ అని మీనా అంటుంది. ఇది విని కికోరు మైండ్ లో, ఇది చేసింది నేను కాదు, ఇది చేసింది నువ్వు కాఫ్కా హిబినో, ఈ అప్రిషియేషన్ వర్డ్స్ వినాల్సింది నువ్వెందుకు ఇక్కడ లేవు, నువ్వు నా లైఫ్ కాపాడిందే కాకుండా నన్ను ఒక చిన్న పిల్లలా ట్రీట్ చేసావు, ఇది నాకు చాలా హ్యూమిలియేటింగ్ గా ఉంది, ఇంకా నీ కైజు ఫామ్ గురించి నాకు ఆన్సర్స్ కావాలి, నేను ఇలాగే తప్పించుకోనివ్వను అని అంటుంది. అప్పుడే డోర్ ఓపెన్ చేసి కాఫ్కా అక్కడికి వస్తాడు. కాఫ్కాని చూసి అందరు షాక్ అవుతారు. ఇంకా మనం ఒక ఫ్యూ డేస్ బ్యాక్ సీన్ ని చూస్తాం. ఎగ్జామ్ నంబర్ 2032 హిబినో కాఫ్కా ఫెయిల్డ్, అన్ని టెస్ట్ లో తను చాలా లో స్కోర్ చేశారు అని అంటారు. ఇది విని హోషినా, కానీ నేను తన్ని తీసుకుంటాను, నిజమే తన నంబర్స్ చాలా లో ఉన్నాయి, ఆఫీసర్ కావడానికి తన దగ్గర అంత స్కోర్ కూడా లేదు, కానీ లాస్ట్ ఎగ్జామ్ లో తను కైజు వీక్ పాయింట్స్ ని లొకేట్ చేశాడు, ఇంకా తన కిల్ కౌంట్ ని లెక్క చేయకుండా వేరే వాళ్ళకి హెల్ప్ కూడా చేశారు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అన్నిటికన్నా ఎక్కువ తను చాలా ఫన్నీ గాయ్, తన్ని ఫుల్ ఆఫీసర్ గా ప్రమోట్ చేయగలం అని నేనే చెప్పలేను, కానీ తన్ని నా ప్లాటూన్ లో తెచ్చుకొని తనకి ట్రైనింగ్ ఇస్తాను అని హోషినా అంటాడు. ప్రజెంట్ లో మీనా అందరితో, తను ఇంకా ఆఫీసర్ కాలేదు, ఇంకా ట్రైనీ మాత్రమే, అందుకే తన్ని నేను సెరమనీలోకి రానివ్వలేదు అని అంటుంది. ఇంకా నెక్స్ట్ మీనా స్పీచ్ లో, మీరందరూ డిఫెన్స్ ఫోర్స్ జాయిన్ అవ్వడానికి డిసైడ్ అయినందుకు, ఇంకా ఎగ్జామ్ పాస్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎక్కువ ఫార్టిట్యూడ్ ఉన్న కైజుని చూసాం, ఇంకా ఎగ్జామ్ లో చనిపోయి మళ్ళీ బ్రతికిన కైజు ఇన్సిడెంట్ కూడా చూసాం. ఈ న్యూట్రలైజేషన్ మిషన్ చాలా డేంజరస్ గా ఉంటాయి, మీరు మీ ఫస్ట్ మిషన్ లో కూడా చావచ్చు, అందుకే మీ లైఫ్ ని నాకు కమిట్ చేయండి, ఫ్రంట్ లైన్ లో నిలబడి మీకు స్పియర్ ఇంకా షీల్డ్ లాగా నేను ప్రొటెక్షన్ ఇస్తాను అని అంటుంది. ఇంకా మీనా స్పీచ్ విని కాఫ్కా ఎక్సైట్మెంట్ తో, మీనా తొందరలోనే నేను నీ పక్కన నించుంటాను అని గట్టిగా అరుస్తాడు. ఇంకా ఇది విని ఈ రూమ్ లో ఉన్న అందరు షాక్ అవుతారు. తినేంటి కెప్టెన్ ని పేరుతో పిలుస్తున్నాడు అని అంటారు. ఇంకా కాఫ్కా తన గట్టిగా అరిచాడని రియలైజ్ అవుతాడు. ఇంకా ఇది విని మీనా, కాఫ్కా హిబినో, నువ్వు నీ కెప్టెన్ ని డిస్రెస్పెక్ట్ తో పేరు పెట్టి పిలిచావు, అందుకే పనిష్మెంట్ గా 100 పుషప్స్ చేయి అని అంటుంది. ఇంకా ఇది చూసి హోషినా నవ్వుతూ, తను ఇప్పుడే ఫన్ స్టార్ట్ చేశాడు అని నవ్వుతూ, ఇది సగం స్టోరీ మాత్రమే, చనిపోయిన కైజు మళ్ళీ బ్రతుకుతున్నప్పుడు 9.8 ఫార్టిట్యూడ్ ఉన్న కైజు సిగ్నల్ వచ్చింది. అప్పుడే ఒక పార్టిసిపెంట్స్ బాడీ నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయి, అది కాఫ్కా హిబినో బాడీ నుంచి. తను చాలా స్ట్రేంజ్ గా ఉన్నాడు, తన సూట్ పవర్ కూడా 0% వచ్చింది, ఆ స్ట్రేంజ్ ఏంటో నేను తన దగ్గరుండి తెలుసుకుంటాను అని అంటాడు. ఇంకా అందరు చీట్ చేస్తుంటే కాఫ్కా తన పుషప్స్ కంప్లీట్ చేస్తాడు. అప్పుడే కికోరు కాఫ్కా దగ్గరకు వచ్చి, కాఫ్కా నీతో మాట్లాడాలి, నాతో రా అని అంటుంది. ఇంకా ఇది విని ఇహారు, నువ్వు నీ లవ్ ని కన్ఫెస్ చేస్తున్నావా అని అంటాడు. ఇంకా కికోరు కోపంతో కాఫ్కాని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ రెస్టారెంట్ లో కికోరు కాఫ్కాతో, ఏంటి నువ్వు ఒక కైజుని తిని కైజు లాగా మారిపోయావా, నేను దీన్ని అస్సలు బిలీవ్ చేయలేను, అయినా నువ్వు కైజుని ఎందుకు తిన్నావు అని అంటుంది. ఇది విని కాఫ్కా, నేను దాన్ని తినలేదు, అదే నా నోట్లో దూరిపోయింది అని అంటాడు. ఇంకా నెక్స్ట్ కాఫ్కా డిఫెన్స్ ఫోర్స్ తో దీని గురించి చెప్పేస్తే బాగుంటది, దీని ట్రీట్మెంట్ వాళ్ళ దగ్గర ఉందేమో అని అంటాడు. ఇది విని కికోరు, అస్సలు ఛాన్స్ లేదు, నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళని నువ్వు ఇప్పుడే చంపరు, కానీ నీతో వాళ్ళు డైలీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, ఇంకా నువ్వు డిఫెన్స్ ఆఫీసర్ కూడా కాలేవు, ఇంకా వీళ్ళు స్ట్రాంగ్ కైజు బాడీ పార్ట్స్ తో స్పెషల్ వెపన్స్ తయారు చేస్తారు అని విన్నాను, ఇంకా నీతో కూడా అలాగే
చేస్తారు అని అంటుంది. ఇంకా కాఫ్కా భయపడి కికోరుతో ఈ సీక్రెట్ ని ఎవరితో చెప్పకు అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇది విని కికోరు, నువ్వు నా లైఫ్ ని కాపాడావు కాబట్టి ఇది నేను ఎవరితో చెప్పను. ఈ ప్రామిస్ కి ఎక్స్చేంజ్ గా నీ వల్ల మ్యాన్ కైండ్ కి ఎప్పుడైనా డేంజర్ కనిపిస్తే నేనే నిన్ను చంపేస్తాను అని అంటుంది. ఇది విని కాఫ్కా బెస్ట్ ఆఫ్ లక్ అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఫైర్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ని చూస్తాం. ఇచికావా 2 minutes 35 seconds లో కంప్లీట్ చేస్తాడు. ఇంకా తన కాంబాక్ట్ పవర్ 18% వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఇది చూసి హోషినా కూడా ఇంప్రెస్ అవుతాడు. ఇది చూసి ఇహారు నేను తనకైనా తొందరగా కంప్లీట్ చేయాలి అని అంటాడు. ఇంకా ఇహారు 2 minutes 15 seconds లో కంప్లీట్ చేస్తాడు. ఇంకా తన కాంబాక్ట్ పవర్ 20% వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఇహారు ఇచికావా దగ్గరికి వెళ్ళి, రేనో చూసావా నేను నీకైనా బెస్ట్ అని అంటాడు. అప్పుడే అక్కడికి కికోరు వస్తుంది. కికోరు 1 minute 16 seconds లో కంప్లీట్ చేస్తుంది. ఇంకా తన కాంబాక్ట్ పవర్ 55% వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా కికోరు ఇహారు ఇంకా ఇచికావాని చూసి, మీ ఇద్దరి కాంబాక్ట్ పవర్ కంబైన్ చేసినా కూడా నాకైనా తక్కువే అని నవ్వుతుంది. ఇంకా ఇది చూసి ఇజుమో, నేను ఎంత ట్రై చేసినా తన ముందు యావరేజే అని అంటాడు. ఇంకా ఇది విని ఆవోయి, వేరే వాళ్ళ గురించి ఆలోచించడానికి నీ దగ్గర టైం ఉందా? నా కాంబాక్ట్ పవర్ నీకైనా ఎక్కువ ఉంది అని అంటాడు. ఇంకా వీళ్ళు 5 రైవల్స్ లాగా యాక్ట్ చేస్తారు. ఇప్పుడే మనం కాఫ్కాని చూస్తాం. కాఫ్కా ఇబినో 6 minutes 39 seconds లో కంప్లీట్ చేస్తాడు. ఇంకా తన కాంబాక్ట్ పవర్ 1% వరకు ఇంక్రీజ్ అయింది. ఇంకా కాఫ్కా కికోరుని చూసి, కికోరు చూసావా నేను 0 నుంచి 1% వరకు ఇంక్రీజ్ చేశాను అని అంటాడు. ఇది విని కికోరు, నేను 55%, నువ్వు 1% కే హ్యాపీ అవుతున్నావా అని అంటుంది. ఇంకా పైనుంచి హోషినా కాఫ్కాని పిలిచి, నువ్వు ఇలా ఉంటే ఫుల్ ఆఫీసర్ ఎప్పుడు కాలేవు, నిన్ను 3 months లోనే ఫైర్ చేసేస్తాం అని అంటాడు. ఇంకా హోషినా అందరితో 15 laps పరిగెత్తిన తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసేయండి అని అంటాడు. ఇంకా ఈ అమ్మాయి, న్యూ ఆఫీసర్స్ లో చాలా మంది రైవలరీస్ ఉన్నారు అని అంటుంది. ఇది విని హోషినా, నేను లేకపోయినా వీళ్ళు ఒకరితో ఒకరు కంప్లీట్ చేసుకుని ఇంప్రూవ్ అవ్వగలరు అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో వీళ్ళందరూ బాత్ చేస్తూ ఉంటారు. ఇహారు ఇంకా ఇచికావా ఎవరి మసల్స్ ఎక్కువ ఉన్నాయా అని ఫైట్ చేస్తుంటారు. అప్పుడే కాఫ్కా నించొని, మీ అందరికైనా నా మసల్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటాడు. ఇది చూసి ఇహారు కూడా షాక్ అవుతాడు. కానీ కాఫ్కా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కాఫ్కా బాడీని చూసి అందరు నవ్వుతూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి ఆవోయ్ వస్తాడు. ఆవోయ్ బాడీని చూసి అందరు షాక్ అవుతారు. ఆవోయ్ ఫార్మర్ మిలిటరీ ఆఫీసర్ కావడంతో తన దగ్గర మస్కులర్ బాడీ ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ బాత్ లో చిల్ అవుతూ ఉంటారు. ఇంకా కాఫ్కా చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా ఉన్నారు అని అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మీనా లాండ్రీ ఏరియాలో ఉంటుంది. అప్పుడే అక్కడికి కికోరు కూడా వస్తుంది. మీనా వీళ్ళని చూసి, టెన్షన్ పడకండి, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇంకా కికోరు మీనాని చూస్తూ, కెప్టెన్ చాలా ఫిట్ గా ఉంది, ఇంకా తన దగ్గర గుడ్ అమౌంట్ ఆఫ్ మసల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంతటితోనే తన కాంబాక్ట్ పవర్ ఇంత ఎక్కువ ఉందా అని ఆలోచిస్తుంది. ఇంకా మీనా కికోరుని చూసి ఏమైంది అని అడుగుతుంది. కికోరు మీనాతో, మీలాగా మసల్స్ రావాలంటే ఎలా ట్రైన్ చేయాలి అని అంటుంది. ఇంకా ఇది విని మీనా, నీకు బేసిక్స్ చూపిస్తాను పద అని అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇహారో, మీరందరూ డిఫెన్స్ ఫోర్స్ ఎందుకు జాయిన్ అయ్యారు అని అడుగుతాడు. ఇంకా ఇది విని ఇజుమో, క్వశ్చన్ నువ్వే చేసావు కదా, నువ్వే చెప్పు ఫస్ట్ అని అంటాడు. నేనైతే కెప్టెన్ హషిరో కోసం జాయిన్ అయ్యాను. నేను మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు తన నన్ను కాపాడింది, అప్పటి నుంచి తనలాగా అవ్వాలి అని అనుకున్నాను అని అంటాడు. ఇంకా ఇజుమో, నా ఫ్యామిలీ కోసం, ఇంకా నేను కూడా కెప్టెన్ హషిరో కోసం జాయిన్ అయ్యాను అని అంటాడు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మేము కూడా మీనా హషిరో కోసమే జాయిన్ అయ్యాం అని అంటారు. ఇంకా ఇది విని కాఫ్కా ఇచికావాతో, మీనా అందరికి చాలా ఇన్స్పిరేషన్ కదా అని అంటాడు. ఇంకా ఇహారు కాఫ్కాతో, అంకుల్ నువ్వెందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతాడు. ఇంకా కాఫ్కా చెప్పిన ఆన్సర్ విని అందరు షాక్ అవుతారు. కెప్టెన్ హషిరో నీ చైల్డ్హుడ్ ఫ్రెండా? ఇంకా మీరిద్దరు డిఫెన్స్ ఫోర్స్ జాయిన్ అవుతారని ప్రామిస్ కూడా చేశారా? ఇంకా కాఫ్కా అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ కాఫ్కాని అందరు ఆపేసి, మొత్తం స్టోరీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో బాయ్స్ అందరూ బాత్రూమ్ లో ఎక్కువసేపు ఉండడం వల్ల అలిసిపోయి పడిపోయి ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి వీళ్ళందరూ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి ట్రైన్ చేస్తారు, కలిసి లంచ్ చేస్తారు, కలిసి జిమ్ కి వెళ్తారు. ఇంకా వీళ్ళందరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో అందరు పడుకుంటారు. కాఫ్కా ఇంకా స్టడీ చేస్తూనే ఉంటాడు. నా దగ్గర టైం లేదు, అందరికైనా ఇంకా నేను హార్డ్ వర్క్ చేయాలి అని అంటాడు. అప్పుడే అక్కడికి హోషినా వచ్చి, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నావు అని అంటాడు. ఇది విని కాఫ్కా, అవును నేను హార్డ్ వర్క్ చేయకపోతే ఫైర్ అయిపోతాను అని అంటాడు. ఇదంతా నువ్వు కెప్టెన్ హషిరో కోసం చేస్తున్నావా అని హోషినా అంటాడు. ఇది విని కాఫ్కా, నీకెలా తెలుసు? నువ్వే కదా బాత్రూమ్ లో అందరికి చెప్పావు అని హోషినా అంటాడు. ఇక్కడ అన్ని రికార్డ్ అవుతాయని గుర్తుపెట్టుకో అని హోషినా అంటాడు. ఇది విని కాఫ్కా, అవును నేను తన పక్కన నుంచి ఫైట్ చేస్తానని ప్రామిస్ చేశాను అని అంటాడు. ఇది విని హోషినా, అంటే దాని అర్థం నువ్వు వైస్ కెప్టెన్ అవ్వడానికి ట్రై చేస్తున్నావా అని అంటాడు. ఇది విని కాఫ్కా, అవును దానికోసమే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను అని అంటాడు. ఇది విని హోషినా ఇరిటేట్ అయ్యి అక్కడ కీస్ పెట్టేసి, నీ దగ్గర 2 hours ఉన్నాయి, తర్వాత లైట్ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసి వెళ్ళిపో అని అంటాడు. ఇంకా వెళ్తూ హోషినా కాఫ్కాతో,
నువ్వు అంత ఈజీగా వైస్ కెప్టెన్ స్పాట్ ని తీసుకోలేవు అని అంటాడు. ఇంకా మిగతా ఆఫీసర్స్ అంత క్లోజ్ గా ఉండకు, ఎందుకంటే ఇలాంటి వర్క్ లో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అని అంటాడు. అప్పుడే సడన్ గా ఎమర్జెన్సీ అలారం రింగ్ అవుతుంది. ఇంకా అలారం సౌండ్ విని అందరు లెగుస్తారు. ఇంకా హోషినా కాఫ్కాతో వెళ్ళు, ఇది నీ ఫస్ట్ మిషన్ అని అంటాడు. ఇంకా ఇంతటితోనే కైచు నంబర్ 8 ఎపిసోడ్ 5 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి నుంచి మన ఛానల్ అయితే డీమన్ స్లేయర్ సీజన్ 4 ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తున్నాం. డీమన్ స్లేయర్ ఎక్స్ప్లెనేషన్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.